ముందుకు పోతున్నాం. ఈరోజు తిరుమల శ్రీవారిని మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో మంత్రి సత్యకుమార్ పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మంత్రి సత్యకుమార్ కు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలతో పాటు మంత్రి సత్యకుమార్ ను పట్టు వస్త్రాలతో ఆలయ అధికారులు సత్కరించారు. కేంద్రంలో మోదీ వికసిత భారత్ నిర్మాణం, రాష్ట్రంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చేస్తున్న కృషికి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకున్నట్లు ఆయన అధికారులకు తెలిపారు. లోక కళ్యాణార్థం శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను. వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. అదేవిధంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఎటువంటి జబ్బుల నుంచి, మహమ్మారుల నుంచి బారిన పడకుండా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలని, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేయాలని స్వామివారిని కోరాను. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం